వన్ నేషన్ వన్ ట్యాక్స్ మెనీ టెన్షన్స్. కొత్త పన్ను విధానంపై ఎన్నో సందేహాలు, ఇంకెన్నో భయాలు. అయినా ఇప్పుడు ఇదో పెద్ద ఉత్సవం. దేశంలో జీఎస్టీ పండగ చేస్తోంది కేంద్రం. జనంపై భారం వేస్తూ సంబరాలకు సిద్ధమైంది. దేశంలో అతిపెద్ద పన్ను సంస్కరణగా చెప్తున్న జీఎస్టీ తీవ్ర వ్యతిరేకతల మధ్య అమలు కాబోతోంది. రేపటి నుంచి మరో 4 గంటల్లో జరగబోయే ప్రారంభ ఉత్సవాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ప్రతిపక్షాలు. 17 రకాల పన్నుల స్థానంలో తీసుకొస్తున్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు, భయాలు ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించకుండానే హడావుడిగా జీఎస్టీ అమలు చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. భారం పడే రంగాల్లోని వ్యాపారులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అయినా జీఎస్టీని అట్టహాసంగా ప్రారంభించడానికి సిద్ధమైంది కేంద్రం. పైగా స్వాతంత్రం వచ్చినప్పుడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిపిన ఉత్సవాల స్థాయిలోనే దీన్ని నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. అందుకే జీఎస్టీ అంటే గ్రాండ్ సెల్ఫ్ ప్రమోటింగ్ లా తమాషాగా అభివర్ణిస్తోంది కాంగ్రెస్. ఇప్పటి వరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 3 సార్లు మాత్రమే అర్ధరాత్రి పూట కార్యక్రమాలు జరిగాయి. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పుడు, 1972లో స్వాతంత్ర్య రజతోత్సవాలు, 1997లో స్వాతంత్ర స్వర్ణోత్సవాల సమయంలో మాత్రమే అర్ధరాత్రి పూట ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అంత ప్రాముఖ్యత ఉన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అర్ధరాత్రి వేళ జీఎస్టీ ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం విమర్శలకు దారితీస్తోంది. రైతు ఆత్మహత్యలు, అసహనం, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్న సమయంలో ఈ ఉత్సవాలు జరపడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. యూపీఏ ప్రతిపాదించిన జీఎస్టీని బీజేపీ అప్పట్లో వ్యతిరేకించింది. ప్రధాని కాకముందు వరకు వ్యతిరేకించిన మోదీ ఇప్పుడు జీఎస్టీ క్రెడిట్ అంతా తనదే అని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. మోదీ దీన్ని తన వ్యక్తిగత కార్యక్రమంలా మార్చేశారని ఆరోపిస్తోంది కాంగ్రెస్. అందుకే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే కార్యక్రమాన్ని బహిష్కరించాయి పార్టీలు. దేశంలోని అన్ని పార్టీలు జీఎస్టీకి అనుకూలంగానే ఉన్నాయి. కానీ అందులోని స్లాబులను, కొన్ని వస్తువులపై పన్నులను వ్యతిరేకిస్తున్నాయి. మద్యం, పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తున్నాయి. జీఎస్టీ వల్ల భారం పడే రైతులు, చేనేత, బీడీ కార్మికులు, వస్త్ర వ్యాపారుల విజ్ఞప్తులను పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నాయి. నష్టపరిచి కేంద్రం చేతిలో సంపూర్ణమైనటువంటి ఆదాయ వనరులను కేంద్రీకరించేటువంటి ఈ పద్ధతికి ఈ ఆర్భాటపు ప్రత్యేక పార్లమెంటు సమావేశం అవసరం లేదని మేము అభిప్రాయపడుతున్నాం. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా 145 రకాల వస్తువులపై పన్ను తగ్గించాలని వివిధ రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులొచ్చాయి. తెలంగాణ నుంచి 35 వస్తువులపై పన్ను తగ్గించాలని కోరారు. కేంద్రం నుంచి మాత్రం పెద్దగా స్పందన లేదు. జీఎస్టీ వల్ల తెలంగాణకు 3000 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు ఆర్థిక మంత్రి ఈటెల. బీడీల విషయంలో అట్లా వేయొద్దు, దీనికి ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వండి. కానీ ఆ విషయంలో కేంద్రం స్పందన లేదు, మార్పు జరగలేదు. గ్రానైట్ విషయంలో కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో అర్థం చేయించాలి, వ్యాపార వర్గాలకు అవగాహన కల్పించాలి, ప్రిపేర్డ్నెస్ కూడా కావాలి. అవసరమైతే కొంత పోస్ట్పోన్ చేసైనా పర్వాలేదు, కానీ సేఫ్ ల్యాండింగ్ కావాలి, గొప్పగా గ్రౌండ్ కావాలి, సంతోషంగా ఉండాలి తప్ప ఇవాళ ఆందోళనతో, అభద్రతతో ఉండద్దని చెప్పి మొట్టమొదటి కూడా చెప్పినాం. ఇవాళ కానీ అన్ని వర్గాలను తృప్తిపరచకుండానే ఇది అమలవుతూ ఉంది. ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ నినాదాన్ని వినిపిస్తున్న కేంద్రం తీవ్ర వ్యతిరేకత మధ్యే జీఎస్టీని అమల్లోకి తీసుకొస్తోంది. రేపటి నుంచి జీఎస్టీ అమలు కాబోతుంది. దేశంలో అతిపెద్ద పన్ను సంస్కరణ. జీఎస్టీ అమలుకు సందర్భంగా ఈరోజు అర్ధరాత్రి ప్రధానమంత్రి ల్యాండ్ చేయబోతున్నారు 12 గంటల ప్రాంతంలో. దీనికి ఇప్పటికే పార్లమెంట్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి రాజకీయ పార్టీలు ప్రధానమైన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా కొద్ది రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జీఎస్టీ అమలుపై దేశంలో ఒక వర్టికల్ డివిజన్ వచ్చింది. ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అధికార పక్షం ఇది ఒక గొప్ప సంస్కరణగా భావిస్తోంది. దీనిలో భాగంగా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలకి ఏంటి లాభమా నష్టమా, ఎవరికి ఏం అర్థం కాని వాతావరణంలో కొంతమంది బాగుంటుంది అంటున్నారు, కొంతమంది బాగోదు అంటున్నారు. రేపు నుంచి జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టేటప్పుడు బిల్లు చెల్లించిన తర్వాత బిల్లు చూస్తే కానీ అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఒక క్లారిటీ సామాన్యుడికి అయితే వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి విష్ణువర్ధన్ బీజేపీ నుంచి, తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, జోలకంటి రంగారెడ్డి సిపిఎం నుంచి, ఆటర్ సాయిబాబు మనతో జాయిన్ అయి ఉన్నారు.
విష్ణువర్ధన్ గారు, దేశంలో అతిపెద్ద సంస్కరణ అంటున్నారు, సంబరం చేసుకుంటున్నారు. స్వాతంత్రం జరిగినప్పుడు, ఆ తర్వాత స్వాతంత్ర స్వర్ణోత్సవాలకు, ఆ తర్వాత రజతోత్సవాలకు మాత్రమే పార్లమెంటు వేదిక అయింది ఇలాంటి సెలబ్రేషన్స్కు. ఇప్పుడు పన్ను విధానాన్ని కూడా అదే తరహాలో మీరు సెలబ్రేషన్ చేస్తున్నారు. అంటే స్వాతంత్రం తీసుకొచ్చినంత గొప్ప విషయంగా జిఎస్టీని చూస్తూ ఉన్నారా? రజనీ గారు నమస్కారం. మీకు అక్కడున్న అతిథులందరికీ నమస్కారం. 142 దేశాలు ప్రపంచంలో జిఎస్టీ అమలు చేస్తుంటే గత ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి దార్శనికుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి కలలు కన్నటువంటి కళ 17 సంవత్సరాల తర్వాత నెరవేరుతుంది. అది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జిఎస్టీ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి ఆశీష్ దాస్ గుప్తాను ఆయన యొక్క నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది 2000 సంవత్సరంలో. చరిత్ర అందరికీ తెలుసు. రేపు నుంచి స్టార్ట్ అయ్యే ఏదైతే ప్రోగ్రామ్ జిఎస్టీ ఉందో ఈ జిఎస్టీకి ప్రతిపక్షాలు మాక్సిమం వ్యతిరేకిస్తున్నాయి, అమలు తీరును వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఒక డివిజన్ తీసుకొచ్చారు, మీరేమో సెలబ్రేషన్ అని అంటున్నారు. ప్రజలు, దేశంలో ఉన్న 135 కోట్ల మంది ప్రజలు దీన్ని దేనికి స్వాగతించాలి? ఆనందంతో స్వాగతించాలా, బాధతో స్వాగతించాలా? తప్పనిసరైన పద్ధతిలో రుద్దుతున్నారు కాబట్టి స్వాగతించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 1500 రకాల పన్నులు, రాష్ట్రాలు కలిపితే 17 రకాల పన్నులు. ఏ పన్నులు ఎవరికి కడుతున్నామో ఆ పన్నులు ప్రభుత్వానికి చేరుతున్నాయి లేదా అనుమానాలు, అభద్రత, పేద ప్రజలు కట్టేటువంటి పన్నులు, తెలివైన వాళ్ళు పన్నులు కట్టుకోకుండా ఎగ్గొడుతున్నటువంటి 70 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో పేద ప్రజలు గుండె మీద ధైర్యంగా చేసుకొని నా పన్నులు ఈ దేశానికి అభివృద్ధికి పోతున్నాయనేటువంటిది, నా పన్నుల ద్వారా ఈ దేశంలో ధరలు తగ్గుతున్నాయనేటువంటిది ఒక నిజమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజు రాత్రి భారతదేశంలో 70 సంవత్సరాల్లో 2 కీలకమైన ఘట్టాలు జరుగుతాయి. వేదికగా పేద ప్రజల విజయంగా మనం జరుపుకోబోతున్నాం. ఈ దేశానికి సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, సాధారణమైనటువంటి విష్ణు గారు, ఈ దేశానికి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, 100 కోట్ల మంది ప్రజలు, పేద ప్రజలందరూ కూడా ఈరోజు ధైర్యంగా దీన్ని స్వాగతిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వాగతించాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రపతి ఎన్నికలు వచ్చేలకు ఏదో రకంగా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, పేదలందరికీ ఉపయోగపడుతుంది, బీజేపీకి చెడ్డ పేరు రావాలి కాబట్టి ఈరోజు అందరూ మద్దతు ఇచ్చారు. పార్లమెంటులో మేము సహకరించామని చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. బీజేపీ 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మిగతా 29 రాష్ట్రాల్లో 17 తీసేస్తే మా విపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఆ ముఖ్యమంత్రులందరూ కూడా ఒప్పుకున్నారు. ఈరోజు ఈ దేశంలో పేద ప్రజలు ధరలు తగ్గితే, పేద ప్రజలు చైతన్యవంతులైతే ఈ రాజకీయ పార్టీలకు మనుగడ ఉంది కాబట్టి జిఎస్టీ వ్యతిరేకిస్తున్నాయి. ఏది ఏమైనా పేద ప్రజలు గర్వంగా ఈ రోజు జిఎస్టీని స్వాగతిస్తున్నారు. విష్ణు గారు, ఈ దేశానికి సామాన్యులు, మధ్యతరగతి అత్యధిక మంది ప్రజలు దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. పన్ను చెల్లించి రకరకాల రూపంలో దేశభక్తితో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. తిరిగి ప్రభుత్వం ఏమిస్తుంది, ప్రజలకు ఏమిస్తూ ఉంది? వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన స్థాయిలో ఇస్తుందా? డిమానిటైజేషన్ పేరుతో కష్టాలు పెడుతుందా? జిఎస్టీ అనే కొత్త పెన్నుల పేరుతో స్లాబులు పెంచి సామాన్యుడు నడ్డి విరిచే పరిస్థితి ఉందా? ఇంకా రకరకాల రూపంలో డిజిటైజేషన్ పేరుతో రకరకాల రూపంతో సామాన్య మధ్యతరగతి ప్రజలను నడ్డి విరిచే పరిస్థితి కనిపిస్తుందా? దేశానికి ప్రజలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రజనీ గారు, గతంలో మనం ఒకసారి పన్నులు సంబంధించి ఈరోజు జిఎస్టీ వచ్చిన తర్వాత అమలుగానే చూస్తే కాఫీ పౌడరు, కాఫీ టీకి 29% పన్ను కట్టాలి. ఈరోజు 18%. చక్కెర అంతకుముందు 10% చెప్పకుండా 6000 గూడ్స్ ఉన్నాయి. 18% వచ్చింది. 29% ఉండింది, ఈరోజు 18% వచ్చింది. బిస్కెట్లు, పేదలు తినేటువంటి బిస్కెట్లు గతంలో 29% ఉంది, ఈరోజు 18% వచ్చింది. విష్ణు గారు, ఈ లెక్కలు చెప్పొద్దు. చాక్లెట్ విష్ణు గారు 29% ఉంది, ఈరోజు 18% వచ్చింది. ఫర్నిచర్ గతంలో 29% ఉండింది, ఈరోజు 12% వచ్చింది. కాబట్టి ఈ దేశంలో పేద ప్రజలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కానుక ఇవ్వబోతుంది. వాళ్ళ పన్నులు వాళ్ళే ఉపయోగించుకోవచ్చు, వాళ్ళ పన్నుల ద్వారా వాళ్ళే ధరలు తగ్గించుకోవచ్చు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. ఇది ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్కరణ. పేద ప్రజలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కానుక ఇది. రైట్. తులసిరెడ్డి గారు, మీరు ప్రధాన ప్రతిపక్షం, మీరు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు బాయ్కాట్ చేశారు, ప్రోగ్రామ్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు మీరే బాయ్కాట్ చేస్తున్నారు. దీన్ని ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలకు నష్టం జరుగుతుందని బాయ్కాట్ చేశారా? మీ ఇగో దెబ్బతింది, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని పొలిటికల్గా మీకు లాస్ అవుతుందని వ్యతిరేకిస్తూ ఉన్నారా? విష్ణు చెప్పిన దాని ప్రకారం, బీజేపీ నాయకులు చెప్తున్న ప్రకారం ప్రజలకు ఉపయోగపడుతుంటే, పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడుతుంటే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రజనీకాంత్ గారు, ఇన్ ప్రిన్సిపల్ జిఎస్టీకి కాంగ్రెస్ అనుకూలము. జిఎస్టీ అనేది కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక. కానీ మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే
ఆ స్లాబ్ గరిష్ట స్లాబ్ను విధించడము, ఆ స్లాబుల్లోకి వచ్చేసి ఏ రంగాలను తీసుకొచ్చారనేది. మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. ఈ దేశంలో 70 to 75% వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి వ్యవసాయ రంగం ఈరోజు సంక్షోభంలో ఉంది. ఈనాడు రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతు కుటుంబాల్లో మగపిల్లవానికి పిల్లనిచ్చేవాడు లేడు, ఆడపిల్లకు పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితిలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి. అటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించి ఈనాడు ఎరువులు ఈ రోజు వరకు యూరియా బస్తా 298 రూపాయలు అయితే రేపటి నుండి 334 రూపాయలు, అంటే ఒక యూరియా బస్తా మీద 36 రూపాయలు పెరుగుతూ ఉంది. ఒక డై అమోనియం ఫాస్ఫేట్ కాంప్లెక్స్ ఎరువు మీద ఈ రోజు వరకు 1092 రూపాయలు ఉంటే రేపటి నుండి 1222 రూపాయలు కాబోతా ఉంది. 160 పెరుగుతా ఉంది. పొటాష్ 70 రూపాయలు పెరుగుతూ ఉంది. అంటే ఎరువుల మీద ఈ రోజు వరకు 6% ట్యాక్స్ ఉంటే దాన్ని 12% చేశారు. పురుగు మందుల మీద 2% పెంచారు. బిందు తుంపర సేద్య పరికరాల మీద 5% నుండి 18% పెంచారు. పవర్ స్ప్రేయర్స్ మీద 5% నుండి 28%కు పెంచారు. సేంద్రియ ఎరువులు ఇంతవరకు 0% ఉంటే ఇప్పుడు 5% పెంచారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కోళ్ళ పరిశ్రమ, పాడి పరిశ్రమ మీద ఇంతవరకు 0% ఉంటే ఇప్పుడు 5% చేశారు. రైతులు వాడే ఇనుప నాగళ్ళు, గొర్రులు, గుంటకలు వాటి మీద ఇంతవరకు 5% ఉంటే 12% పెంచారు. తులసిరెడ్డి గారు, వ్యవసాయ రంగానికి సంబంధించి ఎరువుల మీద పెంచారు, క్రిమి సంహారక మందుల మీద పెంచారు, యంత్ర పరికరాల మీద పెంచారు. కాబట్టి ఏమి చేయాలనుకుంటున్నారు మీ దేశ రైతులను? తులసిరెడ్డి గారు, ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే అటువంటి వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ మీద భారం వేస్తారా? 75% మీద. దానికోసం వచ్చేసి మేము ఈరోజు వాళ్ళ ఫంక్షన్కు హాజరు కావాలన్నా? రైతులు అల్లాడుతూ ఉంటే, చేనేత కార్మికులు అల్లాడుతూ ఉంటే, బీడీ కార్మికులు అల్లాడుతూ ఉంటే, గ్రానైట్ పరిశ్రమ అల్లాడుతూ ఉంటే, సంక్షోభంలో ఉంటే, అటువంటి పరిస్థితుల్లో ఒకవైపు హలో లక్ష్మణాన్ని అల్లాడిపోతూ ఉంటే వీళ్ళు వచ్చేసి ఏదో మొత్తం వచ్చేసి ఈయన అమెరికాను కొలంబస్ కనుక్కున్నట్టు, ఇండియాను వాస్కోడిగామా కనుక్కున్నట్టు ఈయన వచ్చేసి అక్కడ వచ్చేసి పండుగలు జరుపుకుంటుంటే దానికి వచ్చేసి మేము హాజరు కావాలన్నా? మేము ఆశించింది ఇటువంటి జిఎస్టీ కాదు. రైతులకు మేలు చేసే జిఎస్టీని ఆశించాం. కానీ రైతులకు ద్రోహం చేసే జిఎస్టీని పెడుతున్నారు. కాబట్టి అది మా మానస పుత్రిక అయినప్పటికీ ఆ స్లాబ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం, గరిష్ఠని. దాంట్లో రైతాంగాన్ని వచ్చేసి వ్యవసాయ రంగాన్ని ఆ విధంగా పీడించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకోసం పోవడం లేదు ఈరోజు మేము. ఎగ్జాక్ట్లీ. మీరు వాళ్ళేమో కాఫీలు, బిస్కెట్లు, కార్లు, హోటల్ బిల్లు ఇవన్నీ తగ్గినాయి మీకు అనిపించలేదా? మీరు మాత్రం కొన్ని పర్సంటేజ్ తీసుకొని రైతులు, అనుబంధ పరిశ్రమలు, రైతులు ట్రాక్టర్ల మీద కొనుగోలుకు సంబంధించి, ఎరువులకు సంబంధించి అవి పెరిగితే మాత్రం ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మిగతా సెక్టార్కు తగ్గుతున్నాయి కదా, వాటిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మనము ప్రపంచవ్యాప్తంగా 142 దేశాల్లో ఆల్రెడీ వచ్చేసి ఈ సిస్టమ్ ఉంది. ఈ 142 దేశాలు తీసుకుంటే గరిష్ట జిఎస్టీ అనేది మనకంటే ఎక్కువగా ఉండేది ఒక 2-3 దేశాలే. కానీ ఈనాడు సింగపూర్ 7%, జపాన్ 8%, సౌత్ కొరియా 10%, ఆస్ట్రేలియా 10%, మన పక్కనున్న చైనా 17%. కానీ మంది గరిష్టం 28%, దాని మీద మళ్ళీ 15% సెస్ చేసుకోవచ్చా? కాబట్టి ప్రపంచంలోని ఏ దేశంతో పోల్చినా ఎక్కువగా ఉంది. దట్టు వచ్చేసి వ్యవసాయ ప్రధానమైనటువంటి ఈ దేశంలో నువ్వు వ్యవసాయాన్ని కాపాడుకోకుండా మిగతా వచ్చేసి ఎన్ని పుంగనూరులు అయితే ఒక బెంగళూరు అవుతుంది. కాబట్టి నువ్వు వారికి ఇంత ఆడింత చేసి ఇంతమంది 75% రైతాంగం సంక్షోభంలో ఉంటే దాని గురించి ఆలోచించకుండా ఇంకా నువ్వు దేని గురించి ఆలోచిస్తావు? అదే సమయంలో రెండవది వచ్చేసి వస్త్ర వ్యాపారం, చేనేత రంగం వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమ, బీడీ కార్మికులు. కాబట్టి ఓవరాల్గా తీస్తే ఒకవైపు వచ్చేసి ప్రజల్లో అవేర్నెస్ కల్పించలేకపోతేవి, వ్యాపారస్తులను సంసిద్ధం చేయలేకపోతేవి, మీ యొక్క యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని సంసిద్ధం చేయలేకపోతేవి. కాబట్టి ఏ విధంగా వచ్చేసి మీ అధికార యంత్రాంగాన్ని సంసిద్ధం చేయలేదు, వ్యాపారస్తులను సంసిద్ధం చేయలేదు, వినియోగదారులకు అవగాహన కల్పించలేదు, వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారు, చేనేత రంగాన్ని నాశనం చేస్తున్నారు. దేనికి సపోర్ట్ చేయాలి? దేనికోసం జిఎస్టీ? దీనికోసమా జిఎస్టీ? రైట్ తులసిరెడ్డి గారు, జోల్కంటి రంగారెడ్డి గారు, మీరేమనుకుంటున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? లెఫ్ట్ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, వెళ్ళటం లేదు. అంటే దేశంలో ఒక సంస్కరణ తీసుకొస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుందా? తగ్గుతున్నాయి. చాలా 6000 రకాల ప్రొడక్టులు ఉన్నాయి. దానిలో మీరు మీకు నచ్చిన ప్రొడక్టులు 4-5 సంబంధించినవి చూపిస్తూ ఉన్నారు. ఇవి పెరిగినాయి కాబట్టి మేము పోవట్లేదు.
ఈ పెరిగినాయి కాబట్టి రైతులకు నష్టం అంటున్నారు, వాళ్ళేమో తగ్గిన లిస్టు చాలా చెప్తున్నా ఇది అద్భుతమైన సంస్కరణ అంటున్నారు. టోటల్గా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలుగా మీ బాధ్యత ఎక్కడ విస్మరించినట్టు కనిపిస్తూ ఉన్నారు? ఇవాళ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి విషయంలో ఆయన ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు. తర్వాత బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చే విషయంలో కానివ్వండి, రైతుల్ని కాపాడే విషయంలో కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, అధిక ధరలు, అవినీతి, ఇట్లా చాలా చెప్పాడు. ఆ సమస్యలు పరిష్కారం చేయటం మాత్రం చేత కావట్లేదు. ఇప్పుడు నోట్ల రద్దుతోటి ప్రజలు ఇప్పటివరకు కోలుకోలే, ఇంకా కూడా చాలా తీవ్రంగా నష్టపోయే ఉన్నారు, ఇంకా నష్టపోతూ ఉన్నారు. అది మర్చిపోకముందే ఇలా జిఎస్టీ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఇదే పెద్ద మనిషి ఈయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత బీజేపీ పార్టీ నాయకుడిగా జిఎస్టీ బిల్లు వల్ల చాలా నష్టం జరుగుతుంది, ప్రజల మీద భారం పడుతుంది, రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారం మొత్తం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఇక పన్నుల మీద రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండదు, రాష్ట్రాలు బలహీనపడతాయి, ప్రతిదానికి కూడా కేంద్రం దగ్గర పోయి అని చెప్పేసి అడుక్కునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి బలంగా వ్యతిరేకించినటువంటి పెద్ద మనిషి మన ప్రధానమంత్రి గారు. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మధ్యరాత్రి నుంచి అమల్లోకి తీసుకొస్తూ ఉన్నారు, ఇప్పుడు పండగ చేసుకుంటా ఉన్నారు. ప్రజలందరూ ఏమో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు, వీళ్ళేమో సంతోషపడుతున్నారు. 80% 80% ప్రజలు ఎందుకు అంత ఏడ్చే పరిస్థితి? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మీదనే చూస్తే 12,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది ఈ జిఎస్టీ పన్నుల భారం అదనంగా. తర్వాత ఏంటంటే ఇలా వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టడం లేదు, చేనేత రంగాన్ని వదిలిపెట్టడం లేదు, తర్వాత ఏంటంటే గ్రానైట్స్ వదిలిపెట్టడం లేదు, బీడీ రంగాన్ని వదిలిపెట్టడం లేదు. అన్ని రకాల వస్తువుల మీద సామాన్య మధ్యతరగతి ప్రజలు వాడుకునేటువంటి ఉపయోగించుకునేటువంటి అన్ని రకాల వస్తువుల మీద ఇవాళ ఈ జిఎస్టీ పన్నుల భారం పడటం అనేది జరుగుతూ ఉంది. 1,500 రూపాయలు ఇంతకుముందు ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి మీలాంటి వాళ్ళు ఇంతకుముందు అన్ని రకాల వస్తువుల మీద పన్నుల రూపకంగా 2,000 రూపాయలు నెలకు చెల్లిస్తే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే 4,000 చెల్లించవలసిన పరిస్థితి వస్తుంది, రెట్టింపు అవుతూ ఉన్నది. కాబట్టి ఏంటంటే ప్రజల మీద, వ్యవసాయ రంగం మీద, తర్వాత ఏంటంటే సామాన్య మధ్యతరగతి ప్రజల మీద అనేక పద్ధతుల్లో మరి పన్నుల భారం అనేది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటాం, మనదాకా అర్థం కాలే. ఇప్పుడు ఇవన్నీ కూడా పత్రికల్లో వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఈ పన్నులు ఇప్పుడు వ్యవసాయ రంగం ఉంది, అటెన్షన్ పెరిగింది. ఫస్ట్ ఏమో ఇదేదో వ్యాపారస్తులకి గవర్నమెంట్ కి సంబంధించిన వ్యవహారం అంటున్నారు, ఇప్పుడు జనం సంబంధించిన వ్యవహారంగా తీసుకున్న పరిస్థితి. నోట్ల రద్దుతోటి ఏదో జరగబోతుంది, ఏదో జరుగుద్దని ప్రజలు ఊహించారు. ఏం జరిగింది? ప్రజలు నష్టపోయారు, వ్యాపార వ్యవస్థలు దెబ్బతిన్నాయి, రైతులు నష్టపోయారు, కూలీలు నష్టపోయారు, ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు దీని పరిస్థితి కూడా అదే. కాబట్టి రైతుల విషయంలో రైతులు పండించిన పంటలకేమో గిట్టుబాటు ధర కల్పించారు. రైతులకు అవసరం ఉన్నటువంటి పెట్టుబడులకు, తర్వాత ట్రాక్టర్స్ కానివ్వండి, లేకపోతే డీజిల్ కానివ్వండి, లేకపోతే ఎరువులు కానివ్వండి, పురుగు మందు కానివ్వండి, రైతులకు అవసరం ఉన్నటువంటి పెట్టుబడులకు అవసరం ఉన్నటువంటి వాటన్నిటి మీదనేమో విపరీతంగా పన్నులు పడతా ఉన్నాయి. పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర అయ్యారు. సాయిబాబా గారు, కాబట్టి ఇది చీకటి రోజు, ఇది చీకటి రోజుగా చీకటి రోజు అనే పేరుతో సాయిబాబా గారు రోజు అనే పేరుతో నిజంగా గుడ్డి వ్యతిరేకతతో వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుందా? ఒకవేళ దాన్ని గుడ్డి వ్యతిరేకత అనుకుంటే ఎంతవరకు దాన్ని జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? లేదు ఇది దేశానికి నష్టం అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది దేశంలోకి? అంటే ఇక్కడ దేశానికి నష్టమా లాభమా అనేది సెకండరీ పాయింట్ అండి. జిఎస్టీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 5 లక్షల కోట్ల రూపాయలు అదనపు ఆదాయం రాబోతుంది అని చెప్పారు. ఈ అదనపు ఆదాయం ఏ విధంగా రాబోతుంది ఏంటి అనేది ఎక్కడ కూడా వివరించలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి సర్వీస్ ట్యాక్స్ విత్ ఎడ్యుకేషన్ సెస్ అన్నిటితో కలిపి 12.36 ఉంది. ఇవాళ 14.5 దానికి ఎడ్యుకేషన్ సెస్ కలిపారు, స్వచ్ఛ భారత్ ట్యాక్స్ కలిపారు, ప్రధానమంత్రి కృషి కళ్యాణ్ యోజన సెస్ కలిపారు. ఇవన్నీ కలిపి 15% అయింది. అదే సర్వీస్ ట్యాక్స్ ఇవాళ 18% కింద ఈ జిఎస్టీలో మారింది. అంటే ఎంత పెరిగింది? ఆల్మోస్ట్ ఆల్ 20% సర్వీస్ ట్యాక్స్ కలెక్షన్ రేపటి నుంచి పెరగబోతుంది. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా సర్వీస్ ట్యాక్స్ కలెక్షన్ మీద అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వు. 15% 18% అయిందంటే 3% పెరిగిందంటే 20% సర్వీస్ ట్యాక్స్ కలెక్షన్ పెరగబోతుంది. ఇవాళ భారత ప్రభుత్వానికి వస్తున్న పన్ను వసూళ్లలో 60% సర్వీస్ ట్యాక్స్ నుంచి వస్తుంది. 60% సర్వీస్ ట్యాక్స్ ఇన్కమ్ 20% పెరగబోతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే
ప్రజలు ఆ మాత్రం కాంట్రిబ్యూట్ చేయరా ట్యాక్స్? ప్రజలు కాంట్రిబ్యూట్ చేస్తామా, ప్రజలు కాంట్రిబ్యూట్ చేయట్లేదు అనేది పక్కన పెట్టాలండి. ఎందుకంటే ఇవాళ ప్రజల నెత్తిన భారం పడుతుందా, భారం కానీ దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు కాంట్రిబ్యూట్ చేయాలి కదా. దేశం అభివృద్ధి చెందడానికి పన్నులు వేయటం ఒక్కటే మార్గం అయితే కాదండి. కొన్ని లూప్ హోల్స్ ప్లగ్ చేయొచ్చు, అవినీతిని అరికట్టవచ్చు, నల్లధనాన్ని బయటికి తీసుకురావచ్చు. మీరు దేశం కోసం క్యూలో నిలబడలేరా? దేశం కోసం ట్యాక్స్ కట్టలేరా? దేశం కోసం అవసరమైతే త్యాగాలు చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అనే ఒక ఎజెండా ఏదైతే ఉందో, కార్పొరేట్ శక్తులేమో బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టి లూటీ చేస్తారు. ప్రజలు మాత్రం పన్నుల భారం నెత్తినేసుకొని డబ్బులు మొత్తం అలా జమ చేయాలి. వీళ్ళేం కష్టపడి పోగు చేస్తుంటారు, వాళ్ళే డ్యూటీ చేస్తుంటారు. ఎవరి కొరకు త్యాగం చేయాలి? కార్పొరేట్ శక్తుల మీద మీరు ఏం చర్య తీసుకుంటా ఉన్నారు? ప్రజలు అభివృద్ధిని ఏ విధంగా, తిండి లేక, ఇల్లు లేక, చదువు లేక, వైద్యం లేక ఇబ్బంది పడి సస్తా ఉంటే, రైతులు చనిపోతా ఉంటే ఇంకా వాళ్ళ మీద భారం వేయటం అర్థమే ఉంది. ఇది ఇవాళ ఇది ప్రజల వద్ద అభివృద్ధిని ప్రజలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి ఎన్ని పన్నులు వేసినా కానీ, ఎన్ని విధానాలు వచ్చినా కానీ ప్రజలు యాక్టివ్ లేదు. అయితే అది పెను ప్రమాదంగా మారకూడదు. ఇవాళ ఒక్కొక్క ఇష్యూని మనం సాల్వ్ చేయకుండా ఈ పర్పస్ వల్ల ఇది సాల్వ్ అవుద్ది అనేది మనం చెప్పాలా. ఎక్కడ ఈ పన్నులు అధికంగా రాబడతామా, లేకపోతే లూప్ హోల్స్ని ప్లగ్ చేయబోతున్నామా, దీనివల్ల మీకు ధరలు తగ్గబోతున్నాయి అనేది స్పెసిఫిక్ ఇతమిద్దంగా లేకుండా ఓవరాల్ సిచ్యుయేషన్ మీద 15% ఉన్న సర్వీస్ ట్యాక్స్ని 18%కి తీసుకెళ్లటము, అదేవిధంగా మిగతా వాటిని కొన్నింటిని క్లబ్ చేయటము, కొన్ని లగ్జరీ ఐటమ్స్ని పట్టించుకోకుండా అన్లగ్జరీ ఐటమ్స్ని హయ్యర్ రేట్లో పెట్టడం, ప్రతిపక్షాలు కానీ కొంతమంది ప్రజలను భయపెడుతున్నారు అనే ఒక పాయింట్ బీజేపీ ఒక పెద్ద స్లోగన్ కింద తీసుకొని వస్తుంది. నిజంగా ఆ సిచ్యువేషన్ ఉందా? ప్రజలు ఏదో చాలా ఎక్కువ డబ్బులు జేబులో నుంచి పోతాయి అనే ధోరణితో కొంతమంది భయపెడుతున్నారనే పాయింట్. ఇవాళ ఒపీనియన్ బయట పెడితే భయపెడుతున్నారు అనేది నేను ఒక మిత్రపక్షంగానే ఉన్నాను. మంచి సలహాలు ఇవ్వడానికి ఉన్నాం, దాంట్లో ఉన్నదాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అక్కడ వాళ్ళు కానీ మాకు నష్టం జరగబోతుందని చెప్పారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చినా కానీ నష్టం జరగబోతుంది మా రాష్ట్రానికి అని చెప్పబోతున్నారు. దాన్ని గ్రీవెన్స్ని ఏ విధంగా రీడ్రెసల్ చేయాల్సిందనేది తీసుకోవాలి కానీ ఆ యాంగిల్లో తీసుకోకుండా వీళ్ళు విమర్శిస్తున్నారు, దీన్ని ఈ విధంగా నెగిటివ్ మైండ్తో ఉన్నారనేది ఆలోచించడం అనేది కరెక్ట్ కాదండి. విష్ణు గారు ప్రజలు కాంట్రిబ్యూట్ చేయాలి. ప్రజలు వ్యతిరేకిస్తే పన్ను ఎగవేతదారులని, లేకపోతే ప్రతిపక్షాలు విమర్శిస్తే వాళ్ళు జిఎస్టీ వ్యతిరేకులని, వాళ్ళు దేశ ద్రోహులని, ఈ రకమైన చిత్రీకరణతో ఎన్ని రోజులు డిమానిటైజేషన్లో ఒక క్యాంపెయిన్, ఇప్పుడు ఇంకో క్యాంపెయిన్, ఎన్ని రోజులు ఇట్లా సాగదీస్తారు? మీరు మొత్తంగా దేశ ప్రజల మీద ప్రజెంట్ ఉన్న పాయింట్ నుంచి భారం పెంచుతున్నారా లేదా? భారం పెంచకపోతే 5 లక్షల కోట్లు ఏ రకంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది? రజనీ గారు ఒకటి ముందు దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారస్తులు ఒకసారి ఆ పాయింట్ రైట్. విష్ణు రజనీ గారు మాట్లాడండి. విష్ణు గారు మాట్లాడండి. రజనీ గారు చెప్పండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను ఒక 4 విషయాలు మాత్రం మీ దృష్టి తీసుకొస్తాను. రజనీ గారు, ఈ దేశంలో నూతన పన్నుల విధానాన్ని తీసుకొచ్చాము, ఈ రోజు నుంచి అమలు అవుతుంది. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ కానీ ఫలితాలు కానీ మనం రానున్న రోజుల్లో మనకు బయటకు వస్తుంది. ఇందులో 4 విషయాలు మాట్లాడతాను. ఎందుకంటే రంగారెడ్డి గారు ఒక విషయం మాట్లాడారు, మోడీ గారు గతంలో వ్యతిరేకించారు, ఈ రోజు ఎందుకు తీసుకొస్తున్నారని. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. తాజాగా కొన్ని స్లాబ్ రేట్లు అంటే మరికొన్ని గంటల్లో కొత్త పన్ను సంస్కరణ విధానం, దేశంలో అతిపెద్ద పన్ను సంస్కరణ విధానం ప్రారంభం కాబోతున్నాయి. కొద్ది క్షణాల ముందు ట్యాక్స్ స్లాబ్లు మార్చడం జరిగింది. తీవ్ర ఒత్తిడి తర్వాత ఫెర్టిలైజర్స్ అంటే రైతులకు సంబంధించిన కీలకమైన నిర్ణయం. ఫెర్టిలైజర్స్కి సంబంధించి 12% నుంచి 5% స్లాబ్ తగ్గించడం జరిగింది. ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్పై 28% నుంచి 18% తగ్గించడం జరిగింది. కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే చివరి క్షణం వరకు మార్పులు చేర్పులు, ఇంకెన్ని మార్పులు రేపు అమలుకు ప్రారంభమైన తర్వాత కూడా మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలి మీద ఇప్పటివరకున్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో జిఎస్టీ కౌన్సిల్లో ఈరోజు కొద్దిసేపటి క్రితం జరిగిన సమావేశంలో ట్యాక్స్ స్లాబ్లను చేంజ్ చేస్తూ ఫెర్టిలైజర్స్, ప్రధానంగా రైతులు యూజ్ చేసే ఫెర్టిలైజర్స్ సంబంధించి 12% నుంచి 5% స్లాబ్కు మార్చారు. ట్రాక్టర్ల స్పేర్ పార్ట్స్పై 28% నుంచి 18% తగ్గించారు. తులసిరెడ్డి గారు, మీరు ఇందాక నుంచి రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఇది సాటిస్ఫై అయ్యే స్లాబ్ రేటేనా? 5%, 18%? డెఫినెట్గా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఎందుకంటే ముందు కంటే కొంత ఇప్పుడు 12%, 5% కంటే డెఫినెట్గా ఎరువుల మీద కొంత తగ్గుతుంది. అంటే ముందు బీజేపీ వాళ్ళకి గుర్తుండదు, మొదటి చెప్తున్నాము, బీజేపీ వాళ్ళకి ముందు రైతుల గురించి గుర్తుండదు, అందరూ గుర్తు చేసే తలకి వచ్చి ఉంటారు దానికి.
మరి దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం అర్థమవుతుంది కదా. ఇంతకుముందు ఇంకోటి చెప్పారు, సాయిబాబు గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. గతంలో వచ్చేసి ప్రధానంగా గూడ్స్ మీదనే ట్యాక్స్ ఉండేది. కానీ ఇటీవల కాలంలో కోర్స్ 1994 నుండి ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది ప్రారంభమైనప్పటి నుండి రాను రాను ఇది సర్వీస్ ట్యాక్స్ అనేది ఇప్పుడు ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక ప్రధానమైన వనరుగా ఈరోజు మారింది. ఆ సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి 18%. దాని కింద అనేక సర్వీసెస్ ఈరోజు బ్యాంకింగ్ సర్వీస్ కానీ, బీమా సర్వీస్ కానీ, లేకుంటే టెలిఫోన్ సర్వీస్ కానీ, ఎలక్ట్రిసిటీ సర్వీస్ కానీ ప్రతిదీ మార్నింగ్ లేచినప్పటి నుండి ఏదో ప్రతిదీ వచ్చేసి సర్వీస్ రంగం వచ్చేసి చిన్నపిల్ల సర్వీస్ రంగం మీద సాయిబాబా గారు ఎంతవరకు లాస్ట్ మినిట్ చేంజెస్, ఒక నిమిషం, ఎంతవరకు లాస్ట్ మినిట్ చేంజెస్ ఎంతవరకు యూజ్ అయ్యే అవకాశం ఉంది? ఈ స్లాబ్ రేట్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది రైతుల పాయింట్ ఆఫ్ ఫర్టిలైజర్ని 12% నుంచి 5%కి మార్చడం వల్ల యాజ్ ఆన్ డేట్ ఉన్న రేట్లే దాదాపుగా ఫర్టిలైజర్కి అప్లై అవుతాయండి. అదేవిధంగా ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ అనేది కొంత భారంగానే ఉంది. యాజ్ ఆన్ డేట్ కూడా అంత పర్సంటేజ్ అయితే లేదు. వాటిని వాళ్ళు ఉన్న ప్రజెంట్ ఎక్సైజ్ డ్యూటీని వ్యాట్ని రెండింటినీ కలిపి ఛార్జ్ చేశారు. అయితే రైతులకి, దేశం మొత్తం మీద నష్టపోతున్న రైతులకి, రైతాంగానికి 60% అనుబంధ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఇంకా కొంత మేలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే వేదిక మీద మనం నెల రోజుల క్రితం చర్చించినప్పుడు 12% ఫెర్టిలైజర్ మీద ఉన్నప్పుడు మీరందరూ పొరపాడుతున్నారని మనల్ని కూడా విమర్శించిన వాళ్ళకు కూడా ఇది ఒక కనువిప్పండి. ఇవాళ మనం ఉన్న లోపాలను ఎత్తి చూపితేనే అవన్నీ సరిదిద్దడానికి అయితే అవకాశం ఉంది. దయచేసి లోపాలను ఎత్తి చూపించే వాళ్ళని ఎవరిని కూడా విమర్శల పాలు చేయొద్దు, వాళ్ళని దేశద్రోహులు అనొద్దు, వ్యతిరేకులు. ఇది అందరం ఎత్తి చూపబట్టే అది తగ్గిందనేది నా. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జీఎస్టీని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారో ఆయన మాటలను 2011లో చేసిన కామెంట్ను ఒకసారి విందాం. जीएसटी के संबंध में गुजरात सरकार ने और भारतीय जनता पार्टी का स्टैंड बहुत साफ है. जीएसटी के संबंध में हमने कहा है कि आपकी जीएसटी का सपना तब तक पूरा नहीं होता, तब तक साकार नहीं हो सकता जब तक कि आप पूरे देश में टैक्स पेयर के साथ आईटी इंफ्रास्ट्रक्चर का नेटवर्क नहीं बनाते. ये इम्पॉसिबल है, क्योंकि जीएसटी की रचना ही ऐसी है कि जिसकी पहली आवश्यकता है. और इसलिए जब मैं प्रणब मुखर्जी से पहले भी एक बार मिला था तब मैंने विस्तार से बात समझाई थी, एंड ही वाज एग्री कि जब तक आईटी इंफ्रास्ट्रक्चर हम खड़ा नहीं कर पाते हम जीएसटी को इंप्लीमेंट ही नहीं कर सकते. इट्स इम्पॉसिबल. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా జీఎస్టీని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారని 2011లో నరేంద్ర మోడీ, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ 6 సంవత్సరాల క్రితం ఈ కామెంట్ చేశారు. 6 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు ఐటీ నెట్వర్క్ పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు, జనంకి తెలియలేదు, చివరి క్షణంలో స్లాబులు మారుస్తున్నారు, ఇంకా పూర్తిగా దేశాన్ని ప్రభుత్వం రెడీ చేయలేదు. కానీ ఆయన ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉండి గ్రాండ్ సెలబ్రేషన్తో దేశానికి కొత్త పన్నుల విధానాన్ని వెల్కమ్ చేయమని ప్రజలందరినీ బలవంతంగా ఆ సెలబ్రేషన్స్ 3 వైపు నెడుతున్నారు. నేడుస్తూనో నవ్వుతూనో ఏదో రకంగా ప్రజలు ఆ సెలబ్రేషన్ మూడ్లోకి బలవంతంగా వెళ్తున్నారు. సాయిబాబు గారు, గతంలోకి ఇప్పటికి 6 సంవత్సరాలకి ఇప్పటికి పూర్తిగా ఇంకా నెట్వర్క్ రెడీ కాకుండా కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాటని ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఆయన యాక్షన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం అనిపిస్తుంది? అంటే అప్పుడు కేంద్రంలో బీజేపీ వ్యతిరేకిస్తున్న యూపీఏ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారే స్వయంగా నడుపుతున్న ఎన్డీఏ ప్రభుత్వం. ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా కానీ నెట్వర్క్ అనేది, అదేవిధంగా సిస్టమ్ అనేది 6 సంవత్సరాల క్రితం మనకున్న ఐటీ నెట్వర్క్ ఇవాళకి ఏమీ పెద్ద మార్పు అయితే లేదండి. అప్పుడున్న ఎన్ఐసి ఇప్పుడు అదే ఎన్ఐసి అదే పరిస్థితిలో ఉంది. కానీ ఇవాళ ఎన్ఐసి ఇది మొత్తం కూడా భరించే పరిస్థితిలో లేదు. అందుకని జిఎస్టీఎన్ అని ఒక కొత్త ఎస్టాబ్లిష్మెంట్ తీసుకొచ్చారు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు. ప్రస్తుతానికి సువిధ అని అవన్నీ కొత్త ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అనేక స్టేట్ గవర్నమెంట్లు మేము ఇంకా కూడా ఆన్లైన్కి వీటికి సంసిద్ధం కాలేదని స్టేట్ గవర్నమెంట్లు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ల నెట్వర్క్ బ్యాంకింగ్ వ్యవస్థ నెట్వర్క్తో ఇంతవరకు అనుసంధానించబడలేదు. ఇవాళ బలవంతంగా ఆధార్ కార్డులని, పాన్ కార్డులని ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము. ఈ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్లో కనుక కొంత కొలాప్స్ అయితే కనుక చాలా నష్టం అయితే జరుగుతుంది. ఈరోజు నాకు అనేక మంది ఇండస్ట్రీలో వాళ్ళు కలిశారు. ఏం చెప్తున్నారంటే రాబోయే 4 రోజులు మేము బిల్లింగ్ ఆపబోతున్నాము. ఎందుకంటే వాళ్ళంతా స్టాక్ టేకింగ్ చేసి దానికి మేము ఎక్సైజ్ వాళ్ళకి డిక్లేర్ చేసి ఉన్న స్టాక్లో 40% వరకే మాకు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇన్పుట్ క్రెడిట్, మిగతా వాటికి క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు. అట్లాగే మా ఇండివిజువల్ సాఫ్ట్వేర్ని, మా ఇండివిజువల్ బిల్లింగ్ ప్రొసీజర్ని ఇవన్నీ కూడా మార్చుకోవాలని చెప్తా ఉన్నారు. అట్లాగే స్వచ్ఛ భారత్ ట్యాక్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సెస్ కానీ, కృషి కళ్యాణ యోజనని కానీ వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. దీనికంటికి క్లారిఫికేషన్ రాలేదు. వీటన్నిటి ప్రకారం నెట్వర్క్ అంత సిద్ధం కాలేదనేదే కనపడుతుంది. రైట్, విష్ణు గారు,
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఇంప్లిమెంట్ చేయడానికి ఐటీ నెట్వర్క్ దేశం మొత్తం రెడీ కావాలి, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఏం రెడీ కాకపోయినా దేశం మీద నెట్వర్క్ రుద్దాలి. ఈ రెండు ద్వంద్వ నీతిని, ద్వంద్వ అర్థాలని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? సాయిబాబా గారు చెప్పేదానికి వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చాలా ఇక్కడ తేడా వ్యవస్థలో ఉంటుంది. విష్ణు గారు రోజు IT విష్ణు గారు ఆ విషయానికి బ్రహ్మాండమైన వస్తే IT అభివృద్ధి ఈ చేశానని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ముఖ్యమంత్రి తీసుకొచ్చానని చౌహాన్ ఏం చెప్పి చెప్పారనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. చెప్తున్నాడు. మా సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే ఏమి ఐటీ అభివృద్ధి చెందలేదు చెప్తున్నారు. ముఖ్యమంత్రి అయితే ఇన్ని రోజులు చౌహాన్ గారు ఏం చంద్రబాబు నాయుడు చెప్పారని గారు చెప్పండి. చెప్పింది బూటకమైనటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని వాళ్ళ విషయం కాదు, ప్రతినిధి ఇక్కడ ఒప్పుకున్నట్టే. దేశం మొత్తం IT తీసుకోవాల్సిన ఏమీ లేదు, అవసరం మేము ఉంది. ఓన్లీ మీరు ఓట్ల కోసమే జమ్మూ కాశ్మీర్లో ఎప్పటి నుంచి మొదలు పెడతారని చెప్పండి. జమ్మూ కాశ్మీర్లో ఏ రోజు నుంచి మొదలు పెట్టగలరో చెప్పండి. ఢిల్లీ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఐటీ అభివృద్ధి కాకుండా నేను ఢిల్లీ నుంచి TV9 లో మాట్లాడలేను. మా తులసిరెడ్డి గారు ఎక్కడో బయట నుంచి మాట్లాడుతున్నారు. ఐటీ అభివృద్ధి కాకుండా తులసిరెడ్డి గారు ఐటీ నుంచి జిఎస్టీకి సంబంధించి ఇప్పటి వరకు దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ కాలేదు. టైం ఇస్తే నేను చెప్తా రజనీ గారు. దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ కాలేదు. ఐటీ సంబంధించి జిఎస్టీ ఐటీ సంబంధించి రెడీ కాలేదు. దేశ ప్రజలను రెడీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ అంత అద్భుతం ఇప్పుడు నడిపించేయాలని అన్నారు. మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడేమో, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. ఏంటి డబుల్ స్టాండ్? రజనీ గారు మేము రైతు పక్షపాతి అని ఈ రోజు చివరి నిమిషాల్లో కూడా రైతు పక్షపాతి అయితే ముందే చేసేవాళ్ళం. ఎట్లా అడుగుతారు? నాకోటి వాళ్ళు రైతు పక్షపాతి మేము అడిగాము. ఒక్క నిమిషం, మీరు రైతు పక్షపాతి అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళని మధ్యలో మాట్లాడలేదు, దూరంగా ఉన్నా కదా. అవునండి, ఎక్కడుంటే రైతు పక్షపాతి అయితే మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో మీ ప్రభుత్వాలు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. ఎందుకు రైతులు చనిపోతా ఉన్నారు? ఎందుకు రైతు పోరాటాలు జరుగుతా ఉన్నాయి? ఎందుకు కలిపారు మీరు? రజనీ గారు దయచేసి రంగారెడ్డి గారు, సాయిబాబు గారు 2 నిమిషాలు ఆగితే నేను ఒక్క నిమిషంలో పూర్తి చేస్తా. 23% కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల మీద, పెట్రోల్ డీజిల్ మీద మేము పన్నేస్తున్నాము. 34% ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు 34% పెట్రోల్ డీజిల్ మీద పన్నేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 30% పన్నేస్తుంది. కర్ణాటక ప్రభుత్వం 30% పన్నేస్తుంది. తమిళనాడు ప్రభుత్వం 30% పన్నేస్తుంది. మరి 57% పన్నులు వేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయి, మరి ఇంత పన్నుల గురించి బాధపడేటువంటి పెట్రోల్ డీజిల్ తగ్గుతాయి కదా. దక్షిణాది తీసుకురావాలి కదా. జిఎస్టీలోకి ఎందుకు తీసుకురాలేదు? రాష్ట్రాల యొక్క హక్కులు అభిప్రాయాలకు విలువనిచ్చి మేము ఈ రోజు ఎక్సైజ్ విషయంలో కానీ లేదా పెట్రోల్ డీజిల్ విషయంలో రాష్ట్రాలకు గౌరవం ఇచ్చాం, రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చాం. చైనాలో 17% రంగారెడ్డి గారు ఒక్క నిమిషం, చైనాలో 17% పన్నుంది. ఆంధ్రాలో ఎందుకు ఇంత, దేశంలో భారతదేశంలో ఎందుకు అన్నారు? చైనాలో రూపాయి వాల్యూని తీసుకుంటే 9.55 రూపాయలు మనం ఇవ్వాల్సి వస్తుంది. మన రూపాయికి మనం 10 రూపాయలు ఇస్తే చైనా వాడు 1 రూపాయి ఇస్తాడు. అంటే వాళ్ళ లెక్క ప్రకారం 161% పన్ను చైనాలో ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు బీజేపీకి, పేద ప్రజలకు మంచి జరుగుతున్నదని ఓర్చుకోలేరు. ఎందుకంటే ఈ పార్టీల పట్ల ప్రజలు విముక్తి చూపారు. పేదలకు మేలు జరుగుతుంది కాబట్టి, పేదోళ్ళకు మేలు జరుగుతుంది కాబట్టి ఓర్చుకోలేకపోతున్నారు. మంచి పేరు వస్తుంది, ఇంకొకటి లేదు. నరేంద్ర మోడీ గారా, బీజేపీ కాదు. మీకు నరేంద్ర మోడీ మీద, బీజేపీ మీద కోపాన్ని పేదల మీద చూపించద్దండి. మీరు పేరుకేమో కమ్యూనిస్ట్ పార్టీలు పేదల గురించి మాట్లాడతారు. మీరు వాస్తవానికి వచ్చి పేదలకు మంచి జరిగితే మాత్రం ఓర్చుకోలేని పరిస్థితి. పేదవాళ్ళ కొరకు రోజు పోరాడేదే కమ్యూనిస్ట్ పార్టీ.
ఇలా మీరు చైనా చెప్పేదానికి చైనా చేతలకు గురించి తేడా చెప్తున్నావు. లేదు కదా. చైనాలో కమ్యూనిస్ట్ ఉన్న పార్టీలు- ప్రభుత్వం ఏం చేస్తుందో కమ్యూనిస్ట్ ఒకసారి పార్టీలు చూడండి. కేరళలో అక్కడ పోయి ఎందుకు- చూడండి. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలో పేదలకు ఏం సాయం చేస్తున్నారు? మీరు కేరళ, రైతులకు ఏం సాయం త్రిపుర చేస్తున్నారు? ఆదర్శమైనటువంటి తులసిరెడ్డి గారు, ప్రభుత్వాలు. సమానం చెప్పండి. అక్కడ తులసిరెడ్డి గారు, రైతులకు, పేదవాళ్లకు, నిరుద్యోగులకు చేయాల్సినంత చేస్తున్నారు. తులసిరెడ్డి గారు, విష్ణుకి ఏమైనా సమాధానం చెప్తారా? చూసిరండి మీరు కేరళ, త్రిపుర పోయి ఒక- చూసిరండి ఒక నిమిషం. ఆదర్శమైనటువంటి ప్రభుత్వాలు ఎట్లా నడిపిస్తున్నారు. రజనీకాంత్ గారు ప్లీజ్ ప్లీజ్ రజనీకాంత్ గారు, క్యారియర్ జిఎస్టీ సక్రమంగా ఇంప్లిమెంటేషన్ కావాలంటే ప్రధానమైనది జిఎస్టీ నెట్వర్క్. ఇది సక్రమంగా లేకుంటే జిఎస్టీ సక్రమంగా అమలు కాదు. ఇప్పటి వరకు ఆ ఐటీ నెట్వర్క్ ఇంకా సిద్ధం కాలేదు. దీంట్లో సాఫ్ట్వేర్లో ఇంకా సాంకేతిక సమస్యలు వస్తున్నాయని చెప్పేసి సాక్షాత్తు ఆ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అనేక సందర్భాల్లో అరుణ్ జైట్లీ గారు కూడా ఈ యొక్క ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కాబట్టి మోడీ గారు 2011లో ఏమైతే చెప్పారో అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? స్వాతంత్రం నా జన్మ హక్కు అని, స్వరాజ్యం నా జన్మ హక్కు అని బాలగంగాధర తిలక్ అంటే మాట మార్చడం నా జన్మ హక్కు అనేది మోడీ గారి యొక్క నైజం. కాబట్టి పోనీ ఆ విధంగా దానికి కరెక్ట్గా చేసి ఐటీ ఆ రోజు చెప్పింది నిజమైతే ఈరోజు చేసి దాన్ని సక్రమంగా చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలా. కాబట్టి ఇక్కడ రజనీ గారు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఈ దేశంలో తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది. ఈ దేశంలో ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ వాళ్ళంతా స్కాములు చేశారు, మేము స్కీములు పెట్టాము, ఓర్చుకోలేకపోతున్నారు. మీరు 75 కాంగ్రెస్ లక్షల వాళ్ళు కోట్ల మొత్తం స్కాములు రూపాయలు చేశారు, చేస్తున్నారు. మేము ఏమైంది? స్కీములు పెడుతున్నాము. వాళ్ళేమో పేదలు దోచుకున్నారు, మేమో పేదల కోసం స్కీములు మీరు పెడుతున్నాము. వాళ్ళు 75 ఎక్కడ లక్షల కోట్ల ఓర్చుకుంటారు? రూపాయలు బ్లాక్ మనీ బయట దేశాల నుంచి తీసుకొచ్చి పంచుతా ఉన్నారు. ఏమైంది? 75 రూపాయలనే తీసుకొచ్చారా మీరు? ఆ విధంగా చెప్పండి, ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు జీడిపి పెరుగుతుంది, రేపు జీడిపి పెరిగితే పేదలకు ఉపయోగపడుతుంది. ఈ రోజు జీడిపి పెరగడానికి 1.5 నుంచి పేదల మీద పన్నులు వేసి పేదలకు ఉపయోగపడుతుందంటే ఎట్లానండి? రైట్. ఇక్కడ అప్పుడు ఇదే చెప్పారు. రజనీ గారు ఒక్కటి ఇది ఒక్కొక్క నిమిషం, ఒక్క నిమిషం. ఒక్కొక్క నిమిషం. 150 మందిని వాళ్ళ కాంగ్రెస్ ముక్త భారత్, కమ్యూనిస్ట్ ముక్త భారత్, ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ రైట్, రైట్, ప్రజలు రైట్, చేశారు. రైట్, రైట్. వీళ్ళ కోపం ఉంది. ఈ పార్టీలకు ఇందాక ప్రజలు ఓట్లు పెట్రోలు లేదని డీజిల్ కోపం ఉంది మీద కమ్యూనిస్ట్ పార్టీకి, చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి. పెట్రోలు కాబట్టి మంచి చేసిన డీజిల్ నిర్ణయాన్ని అంతా మీద వ్యతిరేకిస్తుంటారు. పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం 23% ఏమిస్తుంటే ఎక్సైజ్ డ్యూటీ విధిస్తుంది, కస్టమ్స్ డ్యూటీ ఎంత ఇస్తుంది, స్పెషల్ కస్టమ్స్ డ్యూటీ ఎంత విధిస్తుంది, 2014 తర్వాత ఎంత విధించాము, దీనికి రెండు కలిపితే ఎంత వస్తుంది అనేది మనం పారదర్శకంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం అయితే ఉన్నదండి. ఆ రోజున బ్యారెల్ $100 ఉంటే ఇవాళ బ్యారెల్ రేటు $40 నుంచి $40 వరకు తగ్గి మళ్ళీ వాళ్ళు $65-70 వరకు కూడా వచ్చింది. ఆ స్థాయిలో పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గలేకపోయినాయి? ఎందుకు కౌంటర్ వేలింగ్ డ్యూటీలు, ఎందుకు అడిషనల్ కస్టమ్స్ డ్యూటీలు ఎందుకు వేస్తున్నాం అనేది కూడా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మంది నెట్ లో కూడా ఫీడ్బ్యాక్ నెట్ లో కూడా అందరూ పెట్రోల్ లిక్కర్ ఎందుకు జిఎస్టీ పరిధిలోకి చేర్చలేదని చెప్పి అంటే అడుగుతున్నారు. ఇవాళ డీజిల్ పెట్రోల్ మీద అత్యధిక ట్యాక్సులు మన దేశంలో ఉన్నమాట అయితే వాస్తవం అండి. అదే మనం పక్కన ఉన్న గల్ఫ్ కంట్రీస్ ఏమన్నా వెళ్తే మనకు వచ్చే ధరలో 50% ధరకే అక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ అవైలబిలిటీ ఉంది. అట్లాగే లిక్కర్ మీద కొన్ని రకాల లిక్కర్ మీద 100% ట్యాక్స్ కూడా ఉన్నది. ₹50 మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే ₹50 పన్నుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు. అవి ప్రజలకు మేలు చేసే ఔషధమా, ప్రజలకు కీడు చేసే ఔషధమా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండా ఇది విమర్శలకే ఎటుకు తావు లేకుండా నేను ఒక ఎకనామిస్ట్గా మాట్లాడుతున్నాను. ఏ విధంగా వచ్చిందనేది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల మీద 180% మంది ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మనం చెప్పడమే కాదు, మన దేశంలో ఉన్నటువంటి ఆయన మేము చెప్పడం కాదు, ఆర్థిక నిపుణులు, ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు ఒకటి. రెండోది మీరు అన్నట్టుగా, మీరు కాదు అందరూ అడిగినట్టుగా పెట్రోల్ డీజిల్ మీద ఎందుకు మీరు జిఎస్టీలోకి తీసుకోలేదు అంటే మేము బాధతాం, రాష్ట్ర ప్రభుత్వాలు మీరు బాధండి మేము బాధతాం అనేటువంటి పద్ధతుల్లో ఆ పెట్రోల్ డీజిల్ని మినహాయించడం అంటే ఇంకోటి కాదు. పన్నులు విపరీతంగా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పన్నుల విషయంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు, రైతాంగానికి, తర్వాత వాళ్ళు ఉపయోగించేటువంటి వస్తువుల మీద అదనంగా పన్నులు పెడకుండా ఉండేటువంటి పద్ధతిలో శాస్త్రీయంగా ఏదన్నా పన్నుల విధానం ఉంటే దాన్ని ఎవరైనా నడిచిస్తారు. కానీ ఏంటంటే ఇవాళ పెద్దవాళ్ళందరూ కూడా మేము అడిగాం చాలా మందిని, మాకేం నష్టం అండి పన్నులు వేస్తుంటే ఆ పన్నులన్నీ కూడా మేము పక్కన ఇంకా పెంచి
మేము ప్రజల మీద వసూలు చేస్తాం. అంతే. ఎవడు పన్నులు వేసినా కూడా జనాలందరూ అదే అనుకుంటుంది, ఇది పరిశ్రమ గవర్నమెంట్ సంబంధించి ఇష్యూ అనుకుంటున్నారు. ఇప్పుడు అల్టిమేట్ గా జనం కట్టాలనే విషయం జనాలకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ వ్యాపారస్తులు కానీ పరిశ్రమలు నడిపించే వాళ్ళు కానీ ప్రతి వస్తువు మీద ఈ పెరిగేటువంటి పన్నులు వేసి అదనంగా ప్రజల మీద వసూలు చేయటం తప్ప ఇంకోటి కాదు. టోటల్ గానే లక్షల కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున అదనంగా భారం వేసేటువంటి పరిస్థితి. రజనీ గారు ఒక వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలని పూర్తిగా బలహీనపరిచి వాళ్ళని లొంగ తీసుకునేటువంటి ఎజెండా కూడా వాళ్ళలో ఉన్నది. ఆదాయం మొత్తం కూడా వాళ్ళ చేతిలో పట్టుకొని ఇక రాష్ట్ర ముఖ్యమంత్రులు మొత్తం కూడా రాష్ట్రాలను వదిలిపెట్టి ఢిల్లీలో కూర్చొని అయ్యా మాకు 10,000 కోట్లు వేయండి 20,000 కోట్లు వేయండి అని బిచ్చం అడుకున్నట్టు అడుకోవాలి. రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారం ఇప్పటి వరకు ఉన్నటువంటి లేదు. రెండోది ప్రేక్షక పాత్ర కూడా వహిస్తారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా. పన్నులు ఎట్టున్నా మనం వసూలు చేసే లేదు, కట్టేవాడు కడతాడు కట్టని వాడు కట్టడు అన్నట్టుగా ఇక కేంద్రం చూసుకుంటారు. ఎస్, అందుకని ప్రేక్షక పాత్ర కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర యంత్రాంగం కూడా ఉండే ప్రమాదం కూడా ఉంటది. విష్ణు గారు ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ చెప్పండి, జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన 140 దేశాల్లో మెజారిటీ దేశాలు, ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఎవరైతే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళు తిరిగి అధికారంలోకి రాలేదు. ఎందుకంటే ప్రజల నుంచి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అంత తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, పన్నుల భారం పడుతుంది, అది తెలియని భారం పడుతుంది. ఇదంతా రియలైజ్ అయిన తర్వాత ప్రజలకు కోపం వస్తుంది. అదే పరిస్థితి రేపు బీజేపీ మీద వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఉన్న స్లాబ్ రేట్స్ మార్చడం వల్ల కానీ, ఇంకా రెడీ కాకుండా హడావుడికి మొదలు పెట్టడం కానీ, దీన్ని ఏదో పండగ తరహాలో తీసుకువెళ్ళి బూమ్రాంగ్ అవటం, డిమానిటైజేషన్ తరహాలో బూమ్రాంగ్ అయ్యే పరిస్థితి మీరు ఊహిస్తూ ఉన్నారా? ఒకటి రజనీ గారు, భారతీయ జనతా పార్టీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి మాకుంది. ఈ దేశంలో పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం మాది. పేదలు ఎట్లా ఆలోచిస్తే మేము అట్లా ఆలోచిస్తాము. ఓట్లు సీట్లు పార్టీలు కొన్ని గత ప్రభుత్వాలని స్కాములు చేస్తే మేము స్కీములు పెట్టాము. పేదల కోసం మేము స్కీములు పెట్టినప్పుడు ప్రజలు మాకు ఎట్లా ఓట్లు వేస్తారు. కాబట్టి మేము ఓట్లు సీట్ల కంటే కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడాలి, ఈ రాష్ట్రాలు పరిపుష్టంగా ఉండాలి, పన్నులు ఎగవేతదారుల నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందాలి. అందుకే మేము ఒక పిలుపునిస్తే 1 కోటి మంది స్వచ్ఛందంగా గ్యాస్ సిలిండర్లు వదులుకొని ఈ రోజు పేద ప్రజలకు 1 కోటి గ్యాస్ సిలిండర్లు ఇవ్వగలిగినామంటే ఈ దేశంలో యథా రాజా తదా ప్రజ. నరేంద్ర మోడీ 3 ఏళ్ల పాలనలో ఒక్క స్కామ్ లేదు, నీతివంతమైన పాలన చేస్తున్నాడు. ఈ దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు, ప్రపంచం మన వైపు చూస్తుంది. కాబట్టి ఒకటి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి వ్యక్తులు ఈ దేశంలో నరేంద్ర మోడీకి చెడ్డ పేరు రావాలని, పేద ప్రజలు బాగుపడతారని కసి కోపం ఉన్నటువంటి వాళ్ళు మాకు ఓట్లే లేదు కాబట్టి కోపం ఉంది కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలకు. వీళ్ళు ఈ దేశంలో ఎక్కడ లేరు, అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏ మంచి పని చేసినా కూడా వాళ్ళకు ఒకటే ఒక అజెండా తెలుసు, 100 మంచి పనులు చేస్తుంటే 2 చెడ్డ పనులు పట్టుకొని దాన్ని మాత్రమే చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. హైదరాబాద్ లో మాల్స్ ఏ తరహాలో ఉన్నాయి, జిఎస్టీ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, జిఎస్టీ రేపు నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది, అర్ధరాత్రి నుంచి ఇంప్లిమెంట్ కాబోతున్న తరుణంలో హైదరాబాద్ లో హడావుడిగా ప్రజలు చివరి క్షణంలో అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి మాల్స్ వెంట తిరుగుతూ ఉన్నారు. హైదరాబాద్ లో చాలా మాల్స్ క్రౌడెడ్ గా కనిపిస్తూ ఉన్నాయి. మీరు హైదరాబాద్ సిటీలో ఉన్న ఒక మాల్లో ఉన్న హడావుడి చూడొచ్చు. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వెళ్ళి లాస్ట్ మినిట్ డిస్కౌంట్ సేల్లో జిఎస్టీ పన్ను లేని ధరలతో కొనుగోళ్లు జరుపుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇంపాక్ట్ అంటే జనంలో లేట్ గా రియలైజ్ అయ్యారు ఇది ప్రజల మీద పడే భారం అని. ఆ భారం నుంచి తప్పించుకోవడానికి చివరి క్షణం కొనుగోళ్లు కూడా జరుగుతున్న తీరైతే మనకి హైదరాబాద్ లో స్పష్టంగా కనిపిస్తుంది. జిఎస్టీ అర్ధరాత్రి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రేపు నుంచి జిఎస్టీ పే చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, అనివార్యమైన పరిస్థితి. కాకపోతే ప్రజలకు అర్థం కావడం కోసం మనం ఇప్పటివరకు ఏం పన్ను కట్టుతున్నాం, ఎంత కడుతున్నాం ఇప్పటివరకు చాలా మంది చూసుకొని ఉండకపోవచ్చు. రేపటి నుంచి రియలైజ్ గాండి మీరు కొంటున్న ప్రతి వస్తువు మీద మీకు లభిస్తున్న బిల్లు ద్వారా గతంలో ఎంత చెల్లించేవాళ్ళు ఇప్పుడు ఎంత చెల్లిస్తున్నారు, తగ్గుతుందా పెరుగుతుందా అనేది మీ కుటుంబం మీద అదనపు భారం ఎంత పడిందని మీరు అసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజంగా ఇది భారమా లేదంటే ఇది నిజంగా ఉపశమనం కలిగిస్తుందా అనేది మీరు జడ్జ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. తద్వారా జిఎస్టీ మీకు లాభమా నష్టం కల్పిస్తుందా, మీ కుటుంబానికి మీ వ్యక్తిగతంగా జిఎస్టీ ఇంపాక్ట్ ఏంటి అనేది మీకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్న మాటలు కల్లబొల్లి మాటల లేకపోతే ప్రతిపక్షాలు కక్షగట్టి చెప్తున్నాయి అనేది కూడా మీకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. రేపు నుంచి అయితే మీరు కొనే ప్రతి బిల్లులో మీరు ఎంత ట్యాక్స్ కడుతున్నారో స్పష్టంగా చూసుకొని మీరు రియలైజ్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ చర్చలో పాల్గొన్నందుకు. చూస్తూనే ఉండండి TV9.